అమరావతి అభివృద్ధి రెండో విడత ల్యాండ్ పూలింగ్ పై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. అభివృద్ధి పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయని కూడా తెలిపారు. అమరావతిలో స్మార్ట్ పరిశ్రమలు ఏర్పాటు చేస్తే భూముల ధరలు పెరుగుతాయని కూడా వెల్లడించారు. కొత్తగా ల్యాండ్ పూలింగ్ కు రైతుల సమ్మతి గ్రామ సభలో లభించిందని పేర్కొన్నారు. రెండో విడత ల్యాండ్ పూలింగ్ కోసం ప్రత్యేకంగా అనుభవం ఉన్న అధికారులు సిబ్బందిని నియమించాల్సిన అవసరం ఉందని కూడా స్పష్టం చేశారు. దానికి లేఅవుట్స్ చేసి ఈరోజు అనేక వర్క్స్ అటు ట్రంక్ రోడ్స్ కావచ్చు, లేఅవుట్స్ రోడ్స్ కావచ్చు, అదేవిధంగా ఐకానిక్ భవనాలు కావచ్చు, అదేవిధంగా అధికారులకు ఒక 4000 హౌసెస్ ఇన్ని ఎంతో వేగవంతంగా జరుగుతున్నాయి. అంతేకాకుండా అనేక ఆర్గనైజేషన్స్, బ్యాంక్స్ కావచ్చు, యూనివర్సిటీస్, హోటల్స్, స్కూల్స్ వాళ్ళందరూ కూడా సైట్స్ ఇచ్చాం. వాళ్ళలో కొందరు కన్స్ట్రక్షన్స్ కంప్లీట్ చేశారు, కొందరు మొదలు పెట్టారు, కొందరు త్వరగా మొదలు పెట్టబోతున్నారు. అయితే ఈ నేపథ్యంలో ఏదైతే ఇక్కడ రైతులు భూమి ఇచ్చారో వాళ్ళ యొక్క భూమికి విలువ ఇంకా పెరగాలన్నా, భూమిలో ఉండాలన్నా ఇక్కడ ఎకనామిక్ యాక్టివిటీ స్టార్ట్ కావాలి. ఎకనామిక్ యాక్టివిటీ లేదే భూమి విలువ నిలవదనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారికి ఉన్న అపార అనుభవంతో ఇక్కడ ఒక స్మార్ట్ ఇండస్ట్రీస్, ఒక 2500 ఎకరాల్లో ఒక స్మార్ట్ ఇండస్ట్రీస్, ఎందుకంటే స్మార్ట్ ఇండస్ట్రీస్ అంటే నాన్ పొల్యూటెడ్ ఇండస్ట్రీస్ పెడితే వేల మందికి ఉద్యోగాలు వస్తాయి. ల్యాండ్ పూలింగ్ ద్వారా ల్యాండ్ తీసుకొని